హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ భైరవ అండ్ యాక్టెడ్ బై మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న అండ్ నారా రోహిత్ గారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది తన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అదే మన మంచు మనోజ్ అన్న చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత ఈ మూవీలో నటించడం అయితే జరిగింది. మరి తనకు మళ్ళీ మంచి రోల్ పడిందా లేదా, మరి తన కంబ్యాక్ ఎలా ఉంది అండ్ ఈ మూవీ ఎలా ఉంది అని చెప్పేసి కంప్లీట్ గా ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. అండ్ మన బెల్లం అన్న కూడా అయితే కంబ్యాక్ ఇచ్చారా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి. అండ్ మూవీ నుంచి నేనైతే ఎలాంటి స్పాయిలర్స్ అయితే రివీల్ చేయాలనుకోవట్లేదు. అండ్ మూవీ కాన్సెప్ట్ అయితే చెప్పాలంటే చాలా బాగుంది అండ్ చాలా ఫ్రెష్ గా కూడా అయితే అనిపిస్తుంది. అండ్ మూవీలో ఎమోషన్ సీక్వెన్స్ కూడా అయితే చాలా గట్టిగానే అయితే వర్కౌట్ అయితే అయ్యాయి. అండ్ మన బెల్లమన్న పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు. మరి మన మంచు మనోజ్ గారికి అయితే మంచి కంబ్యాక్ మూవీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి కంబ్యాక్ ఇచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అండ్ తన రోల్ కూడా అయితే మూవీలో అదిరిపోతుందని చెప్పేసి చెప్పాలి. అండ్ నారా రోహిత్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఇలా ముగ్గురు పర్ఫార్మెన్స్ ని ఎక్కడ తక్కువ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ నాకు బాగా నచ్చింది ఏదైనా ఉందంటే మంచు మనోజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో అదిరిపోతుందని చెప్పేసి చెప్పాలి. చాలా మంచి ఎలివేషన్స్ పడ్డాయి మూవీలో చెప్పాలంటే నిజంగా. అండ్ ఆ డైలాగ్స్ కూడా అయితే చాలా బాగా ఉంటాయి. అండ్ మాస్ ఆడియన్స్ కి అయితే నిజంగా పండుగనే పెద్ద జాతరనే అని చెప్పేసి చెప్పాలి. సెంటిమెంట్ సీన్స్ కూడా అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సాంగ్స్ కూడా అయితే మూవీలో చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ ని వాళ్ళు ఏంటి అని చెప్పేసి చాలా బాగా చూపించారు. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే అదిరిపోతుంది. అండ్ క్లైమాక్స్ గురించి చెప్పాలంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ అని చెప్పేసి చెప్తాను. అండ్ మూవీలో వీళ్ళు ముగ్గురు ఉన్న సీన్స్ కూడా నిజంగా పీక్స్ ఆఫ్ ద మూవీ అని చెప్పేసి చెప్పాలి. అదిరిపోతాయి నిజంగా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురున్న సీక్వెన్స్ అయితే మూవీలో. అండ్ నేను స్టోరీ రివీల్ చేయొద్దు అనుకుంటూనే అన్ని స్పాయిలర్స్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇవన్నీ మీరైతే థియేటర్ లో చూసినప్పుడు నెక్స్ట్ లెవెల్ మాస్ ఫీల్ అవుతారు డెఫినెట్ గా. మరి ఇవన్నీ కాదు అసలు మేము ఈ మూవీని థియేటర్ కి వెళ్ళి చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మీరు అయితే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీగా మూవీకి అయితే వెళ్ళిపోండి. అండ్ మీలో డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. అండ్ మూవీ బాగుందా లేదా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మూవీ అయితే నాకైతే నచ్చింది అండ్ ఖచ్చితంగా మీకు కూడా అయితే నచ్చుతుంది. మరి మాస్ ఆడియన్స్ కి అయితే డెఫినెట్ గా అయితే పండుగనే. అండ్ ఫ్యామిలీతో కూడా అయితే కలిసి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో కూడా అయితే వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అయితే బాగా కనెక్ట్ అవుతుంది, బాగా నచ్చుతుంది కూడా మూవీ. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదు, ఎంతమందికి ఎలా అనిపించింది అని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. మరి చూద్దాం ఎంతమందికి నచ్చిందో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో అని చెప్పేసి. అండ్ ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే మన బెల్లం అన్న మళ్ళీ మంచి కంబ్యాక్ మూవీ అయితే ఇచ్చేసారని చెప్పేసి నాకైతే మూవీ చూస్తున్నంత సేపు అయితే అనిపించింది. డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ మనోజ్ అన్న పర్ఫార్మెన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, నిజంగా పీక్స్ ఆఫ్ ద మూవీ నాకైతే బాగా నచ్చింది అందరికన్నా. మరి నెక్స్ట్ మిరాయిలో చూడబోతున్నాం. మిరాయిలో దీనికి మించి ఎక్కువనే ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉండబోతుందని చెప్పేసి. మరి ఇంతవరకు మన ఛానల్ చూస్తూ కూడా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సో ప్లీజ్ డార్లింగ్స్ డెఫినెట్ గా కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో కానివ్వండి, లేదంటే నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో కంటెంట్స్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.